రోహిణియే చింటూ కన్న తల్లి అంటూ నిజాన్ని బయటపెట్టిన బాలు, రోహిణిని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శృతి అయితే మీనా దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, అవును మీనా, మన ఇంటికి చింటూ అనే పిల్లాడు వచ్చాడు కదా, వాడికిప్పుడు ఎలా ఉంది, ఫోన్ ఏమన్నా చేశావా అని అడుగుతూ ఉంటుంది శృతి. అప్పుడే మీనా అయితే, లేదు శృతి, ఇప్పటి వరకు నేను ఫోన్ చేయలేదు అని అంటూ ఉంటుంది మీనా. సరే అయితే నేను వెళ్తున్నాను డబ్బింగ్ స్టూడియోకి అని వెళ్ళిపోతుంది శృతి. తర్వాత మీనా, అవును నిజంగానే చింటూకి ఎలా ఉందో ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు, ఏదో ఒక పని సరిపోతుందని అప్పుడే ఇక మీనా అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు సుగుణమ్మ. ఇంతలో బాలు వస్తాడు. బాలుకు కూడా చెప్పడంతో బాలు ఫోన్ నుంచి కూడా చేస్తాడు. అయినా సరే సుగుణమ్మ ఫోన్ లిఫ్ట్ చేయదు. మీనా అయితే ఏమై ఉంటుందండి, అక్కడ ఏ పరిస్థితి ఉందో ఏంటో, అసలే పాపం ఒంటరి ఆవిడి, పెద్ద వయసు ఆవిడి, ఆ చిన్నపిల్లడితో ఏమి ఇబ్బందులు పడుతుందో ఏంటో, తర్వాత కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు అని మీనా అనడంతో, నువ్వు కంగారు పడకు మీనా, నేను వెళ్తున్నాను కదా, అటువైపే నాకు ట్రిప్ ఉంది రేపు, నేను అలా వెళ్ళి చూసొస్తానులే అని అంటూ ఉంటాడు బాలు. ఆ పని చేయండి అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత బాలు అయితే ఇక అదే ఊరు మించి ట్రిప్కి అయితే వెళ్తాడు. అలా ట్రిప్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇక బాలు సుగుణమ్మని చింటూని చూడ్డానికి వాళ్ళ ఇంటికైతే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక లోపలికైతే వెళ్తాడు. వెళ్ళాక చింటూ ఒక్కడే మాత్రమే ఇంట్లో ఉంటాడు. ఇక చింటూ బాలుని చూసి, అంకుల్ మీరా ఎలా ఉన్నారు, రండి రండి, మీనా ఆంటీ కూడా వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు ఎంతో ఆనందంగా. అప్పుడే ఇక బాలు అయితే, మీనా ఆంటీ రాలేదురా, అవును మీ అమ్మమ్మ ఫోన్ ఏంటి పనిచేయడం లేదు, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు బాలు. అమ్మమ్మ ఫోను వాటర్లో పడిపోయింది, దానికోసమే బాగు చేయించుకోవడానికని షాప్కి వెళ్ళింది, నేను ఇంట్లోనే ఉన్నాను అని అంటూ ఉంటాడు చింటూ. అవునరా చింటూ, ఇప్పుడు నీకు ఎలా ఉంది, దెబ్బ మొత్తం తగ్గిపోయిందా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే. ఓ ఎప్పుడో తగ్గిపోయిందే, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అంకుల్ అని అంటూ ఉంటాడు. నన్ను సినిమాకి తీసుకెళ్తా అన్నారు, బయట సరదాగా తిప్పుతానని కూడా చెప్పారు, మరి ఎందుకు మళ్ళీ నన్ను తీసుకువెళ్ళలేదు అని అడుగుతూ ఉంటాడు చింటూ అయితే. మరి మీరేమో వచ్చేశారు, వచ్చేస్తే నేను ఎలా తీసుకువెళ్ళను, సరే మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు వస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. 2 రోజుల్లో నా బర్త్డే ఉంది, నా బర్త్డేకి వస్తారా అని చింటూ అడుగుతూ ఉంటే, అవునా సరే అప్పుడు మీనా ఆంటీని కూడా తీసుకొని ఇద్దరం కూడా వస్తాము అని అంటూ ఉంటే, సరే నాకు కొంచెం వాటర్ ఇస్తావా అని అనగానే, ఇప్పుడే తీసుకొస్తాను అని అంటూ చింటూ అయితే కిచెన్లోకి వస్తాడు. ఇంతలో ఇక బాలు అయితే అటు ఇటు తిరుగుతూ సడన్గా ఒక్కసారి గోడ వైపు చూస్తూ ఆగిపోతాడు. ఇక రోహిణి ఫోటో అయితే కనపడుతుంది. రోహిణి సుగుణమ్మ చింటూ ఉన్న ఫోటోని చూసి బాలు షాక్ అయిపోతూ అలా నిలబడిపోతాడు. అప్పుడే ఇక చింటూ అయితే, అంకుల్ వాటర్ తీసుకోండి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక చింటూ, ఆ ఫోటోలో ఉన్న ఆంటీ మా ఇంట్లో ఉంటుంది కదా, మరి ఈ ఫోటోలో ఉందేంటి, నీకేమవుతుంది అని అడుగుతూ ఉంటే అప్పుడే చింటూ అయితే ఏమీ చెప్పలేక తడబడిపోతూ ఉంటాడు. అది అది అని అంటూ ఉండగా ఇంతలో ఇక పక్కింటి ఆవిడైతే, బాబు చింటూ ఏం చేస్తున్నావమ్మా, మీ అమ్మమ్మ షాప్కి వెళ్తూ నిన్ను ఒక్కోసారి చూస్తూ ఉండమంది, ఎవరు బాబు మీరు అని అడుగుతూ ఉంటుంది పక్కింటి ఆవిడ. అప్పుడే ఇక బాలు అయితే, నేను బాగా చింటూకి తెలుసులేండి, అవును ఆ ఫోటోలో ఉన్న ఆమె వీళ్ళకి ఏమవుతుందండి అని అడుగుతూ ఉంటాడు బాలు ఏమీ తెలియనట్టు. అప్పుడే, ఈ బాబుకి కన్న తల్లి చింటూ వాళ్ళ కన్న తల్లి బాబు, సుగుణమ్మ కూతురు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ, తను ఇప్పుడు ఎక్కడుంటుంది అని అడుగుతూ ఉంటాడు బాలు. తనెక్కడుంటుంది బాబు, రాజమండ్రిలో బ్యూటీ పార్లర్లో పనిచేసేది, తర్వాత ఎవరో గొప్పింటి వాడిని పెళ్లి చేసుకొని ఇక తల్లిని కొడుకుని ఆవదాన్నే వదిలేసింది, సరే బాబు నాకు పనుంది నేను వస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక చింటూ అయితే, అంకుల్ అంకుల్, ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చినట్టు కానీ ఈ ఫోటోని చూసినట్టు కానీ మీరు మా అమ్మకి చెప్పరు కదా అని అంటూ ఉంటే, చెప్పనురా చెప్పను అని అంటూ ఉంటాడు. నువ్వు కూడా నేను ఇక్కడికి వచ్చినట్టు మీ అమ్మమ్మకి చెప్పకు, మళ్ళీ ఆవిడ భయపడుతుంది అని అనగానే, సరే అంకుల్ అని అంటూ అక్కడి నుంచి బాలు వచ్చేస్తాడు.
పార్లలమ్మ ఎంత అబద్ధమాడింది, ఎంతకి తెగించింది, చెప్తాను ఈ సంగతి అని అంటూ బాలు అయితే ఇక ఇంటికైతే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక తలనొప్పి వస్తుందని రోహిణి అయితే పార్లర్ నుంచి ఇంటికైతే వస్తుంది. వచ్చి మీనా కాఫీ తీసుకురా, తల పోటు నాకు మామూలుగా లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే తీసుకురా మీనా, పార్లలమ్మకి తలపోటు బాగా వస్తుందట, ఎంతైనా కోటీశ్వరాలు కదా అని అంటూ ఉంటాడు బాలు. అవును పార్లలమ్మ, మరి మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా, మీ నాన్నని బయటికి తీసుకురావాలని నీకెప్పుడు అనిపించలేదా అని అంటూ ఉంటే, అదేం ప్రశ్నరా, వాళ్ళ నాన్నని బయటికి తీసుకురావాలని ఎందుకు అనుకోదు, తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటుంది, అయినా వాళ్ళ మామయ్య ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవునా, నీకు ఒకటి తెలుసా అమ్మా, నేను ఒక ఫోటో నీకు చూపిస్తాను, దాంట్లో మనకి బాగా తెలిసిన వ్యక్తి ఉన్నారు అని అంటూ ఫోటోనైతే చూపిస్తాడు. సెల్ ఫోన్లో సుగుణమ్మతో రోహిణి దిగిన ఫోటోని. అప్పుడే ఇక ఆ ఫోటోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏంట్రా ఈ ఫోటో అని అనగానే, అది పార్లలమ్మకి చూపించమ్మా, నన్ను అడుగుతావేంటి, తనే చెప్తుంది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని ఆ ఫోటోని రోహిణికైతే చూపిస్తుంది ప్రభావతి. రోహిణి ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతావు. ఏంటి రోహిణి, వీళ్ళతో నువ్వెప్పుడు ఫోటో దిగావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే అది అది అత్తయ్య, మొన్న వచ్చినప్పుడు బాబు సరదాగా తీయించుకుందామంటే తీయించుకున్నాం అత్తయ్య అని అంటూ ఉంటే, అవునమ్మా, ఒక వీడియో కూడా ఉంది, అది కూడా చూడు అని వీడియోని చూపిస్తాడు. పక్కింటి ఆవిడ రోహిణి గురించి చెప్పేటప్పుడు ఆవిడకి తెలియకుండానే వీడియో అయితే తీస్తాడు బాలు. ఇక ఆ వీడియోనైతే చూపిస్తాడు. ఆ వీడియోలో ఈ అమ్మాయి పేరు రోహిణి, రాజమండ్రిలో బ్యూటీ పార్లర్ చేస్తూ డబ్బున్న వాడిని పెళ్లి చేసుకొని కన్న కొడుకుని కన్న తల్లిని వదిలేసిందని పక్కింటి ఆవిడ చెప్పడం విని ఫోన్లో వీడియో చూసి షాక్ అయిపోతుంది ప్రభావతి. చూసావా అమ్మ, నిన్ను మన ఇంటిని ఎంత మోసం చేసిందో, తను కోటీశ్వరాలు కాదో, సుగుణమ్మ కన్న కూతురు ఈ పార్లలమ్మ ఆ రోజు చింటూని అంత ముద్దుగా చూస్తూ ఉంటే ఒక ఆడదానిగా మాతృత్వాన్ని పంచుతుందేమో అనుకున్నాను, కానీ తనే సొంత కన్న తల్లి అని గుర్తించలేకపోయాము అని బాలు అయితే నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో రోహిణి బండారం ఖచ్చితంగా బాలు ఇలా బయట పెట్టబోతున్నాడు. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.